ఈనాటి 50వ ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు నాగరాజు గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మన ఉండి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పిఎల్ నరసింహరాజు గారికి, అట్లాగే జడ్పీటీసీ సోమేశ్వరరావు గారికి, అలాగే ఇక్కడ అనేక సంవత్సరాలుగా మరి యాదవుల కోసం పనిచేస్తున్నటువంటి మంగళ పోతరాజు గారు, అలాగే మా సోదరుడు మరి కైకలూరు నియోజకవర్గంలో 2019లో జనసేన పార్టీ పోటీ చేసి మంచి పేరు తెచ్చుకొని అనేక కార్యక్రమాలు చేస్తూ జిల్లాలో మళ్ళీ పోటీ చేయాలనుకుంటే ఆయనకి సీట్లు లేకుండా మీరు మోసం చేయడానికి మేము రావడానికి, అలాగే సోదరుడు 50 మహాసభ జిల్లా ఉపాధ్యక్షులుగాను, అట్లాగే ఈ స్టార్ క్యాంపెయిన్లో కోస్తా ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అల్లి రాజబాబు గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి 50 బంధువులందరూ కూడా పేరు పేరు నా ఉద్యోగులకు నమస్కారాలు. గారికి చాలా సంతోషం. ఈరోజు యాదవులందరూ ఒక ఐకమత్యంగా ఇక్కడ సమావేశమై ఈ యొక్క 2024 జరుగుతున్నటువంటి మే 13 జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల గురించి యాదవుల పాత్ర ఏమిటి అనే దాని మీద ఈ సమావేశం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అన్ని కులాల కంటే అత్యధిక జనాభా కలిగిన కులం యాదవ కులం. మరి యొక్క కులం ఈ రాష్ట్రంలో నేను సుమారుగా 30 సంవత్సరాలుగా యాదవ కులం కోసం, బీసీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అనేక రథయాత్రలు చేసి మండల స్థాయి వరకు కూడా ఈ సమస్యలు తెలుసుకున్నటువంటి వ్యక్తిగా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో యాదవులకు ఏ పార్టీ లాభం చేకూరుస్తుంది, యాదవులు ఏ పార్టీకి ఓటేస్తే మంచిది అనే దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిలుపుకోవడం జరిగింది. అంటే గతంలో 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేశారు. అయినప్పటికీ ఆయన వల్ల యాదవులు ఎక్కడా కూడా లబ్ధి పొందిన సందర్భం లేదు కనుక మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసి యాదవులకు ఎంతో మేలు చేశారు. మనం 150 సార్లు సుమారుగా ఆయన పాదయాత్రలో నాయుడు గారి దగ్గర కలిసి మన యొక్క డిమాండ్లు కూడా ఆయనకు ఇవ్వడం జరిగింది. గొర్రెల పెంపకందారులకు బీమా సౌకర్యం, అలాగే ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు మరి దేవుడిచ్చిన వరాన్ని పక్కన పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన సన్నిధి గోళాన్ని యథాతథం చేయమంటే చేయను అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సన్నిధిని యాదవ్ కింద మార్చి అక్కడ చట్టం చేసి పూర్వం ఏదైతే యాదవ్ తొలిదర్శనం చేసుకుంటున్నారో ఆ యొక్క తొలిదర్శనం నెరవేర్చినాన్ని కూడా యథాతథం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మరి యాదవ్ కార్పొరేషన్ ఇచ్చారు. ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా 2 రాజ్యసభ స్థానాలు ఇచ్చారు. ఒకటి వీర మస్తానరావు గారు, 2 ఆర్ కృష్ణయ్య గారు. వారిద్దరు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యమైన విషయం కాదు. చంద్రబాబు నాయుడు గారి టైంలో అదే రాజ్యసభ సీటు 100 కోట్లతో 150 కోట్లతో అమ్ముకున్నాడు. పేదలకి ఇవ్వాలి, యాదవులకి ఇవ్వాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు 2 యాదవులకు రాజ్యసభ సభ్య స్థానాలు ఇచ్చారు. మామూలు విషయం కాదు, అంతగా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 3 ఒక కురబ, 2 యాదవులు కలిపి కురబ వల్ల 3 పార్లమెంట్ సభ్యులకి రాష్ట్రం మొత్తం మీద 3 పార్లమెంట్ స్థానాలు ఇచ్చారు. అలాగే కురబ యాదవులు కలిపి 7 అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా ఎమ్మెల్సీలు 4 రాష్ట్రంలో ఎమ్మెల్సీలు ఇచ్చారు. అలాగే రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ లో 14 మందికి యాదవులకు చైర్మన్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు మనకు మేలు చేస్తున్నారు, ఏ పార్టీ మనకు న్యాయం చేస్తుంది అనేది ప్రతి ఒక్క యాదవులు కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము అన్ని ప్రాంతాల్లో పర్యటన చేసి మనకు న్యాయం చేస్తున్నటువంటి పేదల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, ఓసీలు పేదలైనటువంటి ఈ వర్గాలకు న్యాయం చేసే పార్టీ ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడున్నటువంటి అవతల పోటీ చేస్తున్నారు రఘురామరాజు గారి పార్టీ, తెలుగుదేశం ధనవంతుల పార్టీ, బీజేపీ ధనవంతుల పార్టీ, జనసేన ధనవంతుల పార్టీ.
అంటే ధనవంతులంతా ఒక పక్షాన్ని చేరారు. ఈరోజు నరసింహరావు గారి పక్షాన్ని ఎవరున్నారు? పేదలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓట్లు పెట్టే నరసింహరావు గారు కావాలి. కాబట్టి మనందరం కూడా పేదలకు ఎవరైతే న్యాయం చేయగలరో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు, అద్భుతమైన పథకాలు పేదల కోసం ప్రవేశపెట్టారు. అమ్మ ఒడి అంటే చదువుకొని బాబు మీ పిల్లలు చదివించండి డబ్బిస్తున్నామని చెప్పేసి. ఎందుకంటే ఉదాహరణకి గొర్రెలు పంపుకున్న వాళ్ళు ఉన్నారు. గొర్రెలు పంపుకున్న వాళ్ళు వారి యొక్క పిల్లలందరూ కూడా 50 కులంలో నేను గొర్రెలు పంపకం వల్లే చదువు లేకపోవడం వల్ల రోజు వెనుకబడిపోయింది. ఈ వర్గాల వారికి చదువు ఉంటే ఖచ్చితంగా అందరితో సమానంగా ఉండేవారు. మరి అమ్మ ఒడి అంటే గొర్రె పిల్లలు కనుక వెళ్లకుండా తిరిగి బడికి రండి బడికి రావడం కోసం అమ్మ ఒడి పథకం పెట్టి 15,000 ఇస్తున్నారు. కానీ ఇప్పుడు మేనిఫెస్టోలో 17,000 చేశారు. అంటే అన్ని వర్గాల పేదలకు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఈరోజు విదేశాల్లో అనేక మంది కూలీ పనులు చేసుకున్నటువంటి పేదలు, అటువంటి వారు కూడా ఈరోజు 20,000 లక్షల ఉద్యోగాలు చేస్తున్నారు. అది కూడా ఒక వరంలాంటి. ఇదివరకు మరి కార్పొరేట్ కాలేజీలో చదవాలంటే పేద పిల్లలు సామాన్య విషయాలు మనుషులు కోర్టు మీద చదివించాలంటే మరి ఒక కోటీశ్వరుడి కొడుకు పక్కన ఒక పేదవాడు కూలి పని చేసుకున్నాడు కూడా ఈరోజు కార్పొరేట్ కాలేజీలో చదువుతున్నారు. అలాగే ఆరోగ్యశ్రీ ఎంత గొప్ప వరం. ఒక కూలి పని చేసుకునే వాళ్ళకి 10,000 దొరుకుతాయి తప్ప ఒక 4 లక్షలు 5 లక్షలు కావాలంటే ఎక్కడైనా దొరుకుతాయా? మరి అటువంటిది ఆరోగ్యశ్రీ